ఒకటి చదువుదాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును తెస్సలోనికైల పత్రిక యొక్క పాఠాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఉదయకాలన ఉపోద్ఘాతాన్ని మనం చూడగలిగాం. సువార్త యాత్రలు, సువార్త సభలు, రెండవ రాకడ బోధ వెలుగులోనికి రావడానికి కారణం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికే. ఆ తరువాతనే సువార్త విస్తృతంగా వ్యాపించింది. వాస్తవానికి సువార్త ప్రకటించినప్పుడు సువార్తలో రెండవ రాకడ యొక్క అంశం కూడా అవసరమవుతుంది. ఆయన మరలా రాబోతూ ఉన్నాడనేటువంటి సంగతి. అంత మాత్రమే కాకుండా విశ్వాసులు బలపడటానికి బోధ అంటే సభలు, బోధ కూడికలు కూడా ఏర్పాటయ్యాయి. కనుక దేవుని యొక్క జ్ఞానము దేవుని ప్రజల్లోనికి వచ్చింది. కప్పి పెట్టడానికి వారి యొక్క చేతిలోనే ఉండి వారి యొక్క పట్టులో ఉంచుకొని ప్రజలను తమ పట్టులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి అద్భుతమైన ఈ సత్యాలు క్రైస్తవ లోకంలోనికి, వెలుగులోనికి తీసుకుని వచ్చారు. అదే సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగక చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దినాలలో చాలా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఒక చర్చ మీ ఎదుటి ఉంచుతాను. అసందర్భమైనప్పటికీ కూడా ఒక విషయం మీకు తెలియజేయాలని ప్రేరేపణ కలుగుతుంది. దైవ గ్రంథం ఎప్పుడు పాపాన్ని సమర్థించదు. అదే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత. దావీదు ఇష్టానుసారుడైన మనుషుడని దావీదు పాపాన్ని కప్పిపెట్టలేదు. దావీదు యొక్క పాపాన్ని దేవుడు బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, పర్యవసానాన్ని కూడా అనుభవించాడు. కనుక పాపాన్ని పాపంగా, పరిశుద్ధతను పరిశుద్ధంగా తెలియచేసేది దేవుని వాక్యం. అందుకే అది దేవుని వాక్యం. ఏ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని, ఆ పరిశుద్ధ గ్రంథం అని లేదు. ఒక బైబిల్కు మాత్రమే. మధ్యాహ్నం మేమిద్దరం చర్చించుకుంటున్నాం, దేవుని దాసులు జాన్ పాల్ గారు, నేను. ఈ మధ్యకాలంలో బైబిల్లో ఒక మాట ఎక్కువ తప్పుపడుతూ ఉన్నారు. పాపం ఉంది బైబిల్లో. లోతు తన కుమార్తెలతో పాపము చేశాడు అని బైబిల్లో ఇంత చెడ్డ విషయం ఉంది ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ మన భారతదేశంలోనికి ఈ విధమైనటువంటి విమర్శలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారు భారతీయులు కాదు. 6 దేశము నుండి వచ్చినటువంటి వాళ్ళు. ఈ 6 దేశం నుండి వచ్చిన వాళ్ళు ఎవరో తెలిసిన? తెస్సలోనికైలకు రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలోనికి రండి. ఒక మనసులోకి వచ్చింది కాబట్టి మీదకి ఉంచుతాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. వచనం 9 తీశారా మీరందరూ? మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని అన్నాడు. 6 దేశము నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆర్యులు. ఈ ఆర్యులు ఎవరు? మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును
6 దేశం ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చాడంట? లోతు సంతానం వారెవరు? ఆర్యులు. ఈ ఆర్యులే ఇప్పుడు విమర్శించదేమని, లోతు కుమార్తెలు పాపం చేశాడని. ఆ సంతానం నుండి వచ్చిన వాళ్ళే ఈ ఆర్యులు. అర్థం కాలేదా? అర్థమైందా కాలేదు మీకు? ఇప్పుడు మన దేశానికి వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళ, నేను చెప్పాలనుకోవట్లేదు, మీకు అర్థం కావాలి. ఆర్యులు ఎవరైతే ఎక్కువగా క్రైస్తవ్యాన్ని, ప్రభువును విమర్శిస్తూ ఉన్నారో వారే లోతు సంతానం. అది ఈ వచనం చెప్పేటువంటి మాట. 6 దేశమును మోయాబు దేశమునకు ఇచ్చి ఉన్నాను, మోయాబీయులకు ఇచ్చి ఉన్నాను, వారు నీవు బాధింపవద్దు అన్నాడు. మోయాబీయులు ఎవరు? లోతు సంతానం. ఎవరు వీళ్ళు? 6 దేశం నుండి వచ్చిన. ఎవరు వీళ్ళు? ఆర్యులు. ఇప్పుడు మన భారతదేశానికి సమస్య ఎక్కువ ఎవరు చెప్పండి? ఈ తలంపు మనసులోకి ఎందుకు వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఉల్లంఘించి దేవునిని ప్రజలకు తెలియకుండా అడ్డుపడుతుంది వాళ్ళే. మా ప్రకాశం జిల్లాలో ప్రారంభంలో క్లవ్ ద్వారా, బ్రాక్ ద్వారా వారు మిషనరీలుగా వచ్చారు. మిషనరీలుగా వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఈ అగ్రజులు అనే వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ మతాన్ని తక్కువ జాతి వారికి మీరు ఇవ్వద్దు, ఆ మతాన్ని మాకు ఇవ్వండి అని అడిగారు. ఆ దొరలు మిషనరీలకు వచ్చినటువంటి వారిని అడిగితే వారు అన్నారు, ఇది మేము మీకు ఇచ్చేది కాదు, మీకు కాదు, వాళ్ళకి అది అందరికీ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త దేవుడు అందరికీ అని తెలియజేశారు. అలాగూ ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి మతం అనేదాన్ని అడ్డు పెట్టుకుంటారు. అది సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కానీ, రాజకీయాలు కానీ, కులాలు కానీ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మతం చేత ప్రభావితం చేయబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ప్రపంచ యుద్ధం కూడా మతాన్ని బట్టే జరిగేది. కనుక దైవ గ్రంథం పరిశుద్ధమైంది, దేవుని వాక్యం పరిశుద్ధమైంది. దేవుడు కొంతమందిని లేపుకొని ఆ దినాలలో ఈ అద్భుతమైనటువంటి సత్యాలు మన మధ్యలోనికి తీసుకొని వచ్చారు. మనుషులు ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ దేవుడు ఏం చేశాడు? బట్టబయలు చేశాడు. ఇప్పుడు ఇంకా బట్టబయలు అవుతుంది. గమనించండి. ప్రారంభంలో సువార్తకు ఆటంకం యూదులు, ఆ తర్వాత సువార్తకు ఆటంకం రోమన్ కేథోలిక్ వారు. హతసాక్షులు అనే పుస్తకం చదివారా మీరు? దేవుని సేవకులను హింసించి అతి క్రూరంగా చంపింది ఎవరు? పోపులు. హతసాక్షులు. జాన్ హోప్ అనేటువంటి ఒక మిషనరీ పట్టుకొని ఆయనను పచ్చి కట్టెలతో కాల్చారు. పచ్చి కట్టెలతో ఎందుకు కాల్చారంటే, ఎండు కట్టెలతో కాల్చి త్వరగా చనిపోతాడని, ఎక్కువ బాధపడుతూ చనిపోవాలని పచ్చి కట్టెలతో కాల్చారు. అలాగూ పోపులు, ఫాదర్లు దేవుని యొక్క సేవకులు హింసించారు, కానీ ఎవరు కూడా ఆపలేకపోయారు దేవుని పనిని. విలియం టిండేల్ గారు బైబిల్ను ఆంగ్లంలో ఇంకా అనువదిస్తూ ఉంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ బైబిల్ అనువదించిన మనందరి చేతిలోకి వచ్చింది. మార్టిన్ లూథర్ గారేమో. అలాగే ఈ సత్యం కూడా సువార్త అందరికీ ప్రకటించాలని, దేవుని యొక్క వాక్య జ్ఞానం బోధ రూపంలో అందరికీ వెళ్ళాలి అని, ప్రభు యొక్క రాకడని గురించి ప్రజలకు తెలియాలని ఈ పెత్తందారి వ్యవస్థ నుంచి, ఆ పెత్తందారి వ్యవస్థలో నుండి కొంతమంది బయటకు వచ్చారు. ముందుగా ఉదయం చెప్పాను, ప్రధానంగా 4 వచ్చారు. ఆ 4తోటి యూకేలో ఉధృతంగా వ్యాపించి ఇప్పుడు ప్రపంచమంతా ఏం జరుగుతున్నాయి? సువార్త యాత్రలు జరుగుతున్నాయి, తర్వాత సభలు జరుగుతున్నాయి, రెండవ రాకడను గురించి ప్రకటన చేస్తున్నారు. మీ ఎదుట ఉంచాలనుకున్న విషయం ఏంటంటే, ఆ వెలుగులోనికి రావటానికి దేవుడు ఉపయోగించిన పత్రిక తెస్సలోనికైలకు రాసిన పత్రిక. అక్కడ నుండి ప్రారంభమై ఇక దేవుని యొక్క వాక్యంలో ప్రభు రాకడను గురించి ఆది నుంచి వెతకడం మొదలుపెట్టారు. ఆది నుంచి అంటే ఆది కాండం నుండి
వెతకటం మొదలుపెట్టారు. ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభు రాకడ గురించిన సత్యాలు ఒక్కొక్కటి వెలుగులోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఈ చిన్న ఉపోద్ఘాతాన్ని ఉదయకాలంలో మనం చూసాం. పత్రికను మనం ప్రారంభం చేద్దాం. మొట్టమొదటిగా పత్రికను ప్రారంభం చేద్దాం. ఈ పత్రికలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునాక. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును. పౌలు గారి యొక్క పత్రికల పరిచయంలో ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు యొక్క ప్రస్తావన ఉంటుంది. మీరు కొంచెం గమనించినట్లయితే కొన్ని పత్రికలలో తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన క్రీస్తునందును ఉంటాడు. కొన్ని పత్రికల ముందు ప్రభువైన యేసుక్రీస్తు పేరు ఉంటుంది, తర్వాత తండ్రి అయిన దేవుడని ప్రస్తావించడం మనం చూస్తాం. అదే సమయమందు ఈ లేఖనాలు యొక్క వాక్యము వ్రాయించిన వాడెవరు? పరిశుద్ధాత్మ. చదువుదామన్నమాట. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1:21. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక పౌలు గారి యొక్క రచనల్లో దాదాపు ముగింపులోకి మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాను. 13-14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. ముగ్గురు ప్రస్తావించబడ్డారు ఇక్కడ. ముగ్గురు ఉన్నారా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ సభ. పౌలు గారి యొక్క రచనలో దైవత్వం యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ప్రారంభంలో ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని అన్నాడు. దానికి అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు లేఖనాల్లో? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్నాడు. నేనే అంటే ఎంతమంది? ఒకే ఒక దేవుడు, త్రియేక దేవుడిని మనం నమ్ముతా ఉన్నాం. వినండి, దేవుని యొక్క ప్రక్కన లేక దేవుని పేరు ప్రక్కన ఇంకెవ్వరు ఉండటానికి వీలు లేదు. సహజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ రాజకీయంలో మనం చూస్తే మినిస్టర్స్ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఇంకెవరు ఉంటారు? ఉప ముఖ్యమంత్రులు, ప్రధాని, ఉప ప్రధానులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంకేమేమి ఉంటాయి చెప్పండి? మంత్రులు, సహాయక మంత్రులు. దేవుని పేరుకి ఎప్పుడు అలా ఉండదు. దేవుడు ఒక్కడే, వైస్ గాడ్, సహాయ దేవుడు, ఇంకేమంటారు చెప్పండి? అటువంటి దేవునికి ఉండనే ఉండదు. అంటే దానికి అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు అని పక్కన ప్రస్తావించబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? దేవుడు అనే సత్యం అర్థం కావాలి మనకు. దేవుని ప్రక్కన ఆయనకు సమానంగా మరొక పేరు ఉండటానికి వీలు లేదు. ఆయన ప్రక్కన మరొక పేరుందంటే ఆయన ఎవరు చెప్పండి? దేవుడే అనే సత్యం మనకు అర్థం కావాలి. నేను త్రిత్వం గురించి మాట్లాడను, కానీ క్రీస్తు దైవత్వాన్ని గురించి పౌలు గారు తన పత్రికలో ప్రస్తావించాడు కాబట్టి, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా ప్రస్తావించాడు కాబట్టి ఆయన దైవత్వాన్ని గురించి ఒక వచన భాగం నేను చూపించి ముందుకు వెళ్తాను. దేవుడు అనగానే దేవుని యొక్క శిఖరాగ్రము,
లైక్ ఇలా చెప్పాలంటే పీక్ స్టేజ్ అంటారు చూడండి. దేవుని గురించి అత్యున్నతంగా మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ వాక్య భాగంలోకి వెళ్ళాలి? దేవుని యొక్క అత్యున్నతమైన ఆయన ఉనికిని మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? చెప్పారు యెషయా 6వ అధ్యాయం. ఒకసారి తీయాలి మనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. మూడు 6:3 వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సహజంగా మనం అనేక సార్లు విని ఉంటాం, మరలా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అంటే ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. 3 మార్లు అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు అని అర్థమిస్తూ ఉంది కదా. ఇక్కడ విషయం ఏమిటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడా అనేది అక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఉన్నాడని మనకు రుజువు కావాలి కదా. రుజువు ఉంటేనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం, చూడండి. 6:3 మొట్టమొదటిగా 3వ వచనం చదువుతున్నాను. 6:3 వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ మనము ఎవరి గురించి చదువుతున్నాం? సైన్యములకు అధిపతియగు యెహోవా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాడు. అవునా కదా? ఇంకా ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు. నేరుగా సైన్యములకు అధిపతియగు యెహోవా అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఇప్పుడు మనం అక్కడ ఎవరిని వెతకాలి? క్రీస్తును, తర్వాత పరిశుద్ధాత్మని వెతకాలి. లేఖనాలు విరిగితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదువుతాను, చూడండి. మీ బైబిల్ గ్రంథాన్ని తీసి చూడండి. యోహాను రాసిన సువార్త. మనసు పెట్టాలి, చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. నేను చదువుతున్నాను, చూడండి. నేను చదువుతాను, చూడండి. మైకులు అందరికి వినపడేటట్లు మీరు గమనించాలి నేను చదివేటప్పుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 38 నుంచి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నాడు మనకు? ప్రవక్త అయిన ఎవరు ఉన్నారు మీరు ఇక్కడ? ప్రవక్త అయిన యెషయా. 39వ వచనం. ఇందుచేత వారు నమ్మలేక అనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఎక్కడ చెప్పాడు ఈ మాట? కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి కనులకు అంధత్వము కలుగ చేసిన. ఎక్కడ చూశాడు యెషయా? ఎక్కడ చెప్పాడు ఈ మాట? యెషయా చెప్పాడు ఎక్కడ? 6వ అధ్యాయంలోని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, అదే సందర్భం ఇక్కడ కూడా ఉన్నారు మీరు ఇక్కడ. అదే సందర్భం 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున. ఎవరి ఆయన? యెహోవాన, యేసుక్రీస్తు వారా, పరిశుద్ధాత్మ. తర్వాత చదువుతారు, మీకు అర్థమవుతుంది. చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. 42వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని.
ఇక్కడ ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచింది అధికారులు అనేకులు. ఇక్కడ ఈ ఆయన ఎవరు? అర్థమైందా మీకు? ఈ ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి. ఇప్పుడు 41 వచనం చదువుతున్నాను మరలా. 12:41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఆయన మహిమను ఎక్కడ చూశాడు? జస్ట్ ఒక రెఫరెన్స్ చెప్పండి చాలు. వచనం చెప్ప. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మహిమను చూచాడంట. ఎవరు ఆయన? ఇక్కడ అక్కడేం చూసాం మనం? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ యెషయా ఎవరిని చూశాడట? ఆయనను. ఎవరైనా? ప్రభు యేసుక్రీస్తును. అక్కడ చూస్తున్నాడా లేదా? అర్థం కాలేదా? అంటే అక్కడ యెషయాకి ఎవరు కనిపించాడు? ఇక్కడ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి రండి. 28వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26, 27 వచనాలు తీసాక నేను చదువుతున్నాను చూడండి. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కనురారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రువి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని అవే మాటలు. మళ్ళీ ఎక్కడ ఇవి? యెషయా గ్రంథం 6వ. ఇప్పుడు చూడండి. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఎవరు చెప్పారంటే ఈ మాట? అక్కడ పరిశుద్ధాత్మ. ఎవరితో చెప్పాడు? యెషయాతో చెప్పాడు. యెషయా ఎవరికి చెప్పాడు? ఇది ప్రజలకు చెప్పాడు. అక్కడ ఎవరు చెప్పినట్లుగా ఉంది? పరిశుద్ధాత్మ. అర్థమైందా? వివరించాలన్నా? అర్థమైంది కదా? ఒకటి, దేవుని యొక్క అత్యున్నతమైన మహిమను, ఆరాధనను యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ ఏమనింది? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఎవరు? శరాపులు. శరాపులు అంటే ఎవరు? మహాదూతలు. కారణం ఏంటి? త్రిత్వమైన దేవుని వారికి కనిపిస్తున్నాడు. ఎవరున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవునికి దగ్గరగా గాని, దేవునికి సమీపముగా గాని, దేవునికి సమానమైన వారు ఎవరు లేరు. ఆ సత్యం మనకు అర్థం కాదు. రెండో విషయం ఏమిటంటే అక్కడ దేవుని ఎదుట 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న వారు ఎవరు చెప్పండి? శరాపులు. అంటే కింద ఏమని రాశాడు? మహాదూత. అన్న చెప్పాడు మూల భాషలో కూడా చూడాలని. ఎవరు? మహాదూతలు. దేవుని తర్వాత ఇంక అక్కడ చూడాలంటే ఎవరు కనిపించాలి? ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నటువంటి మహాదూతలు శరాపులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారి ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సమానంగా కనిపిస్తున్నాడు. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఉప ముఖ్యమంత్రులు, ఉప ప్రధానులు ఉన్నట్టుగా దేవునికి ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు. నో డిప్యూటీ మినిస్టర్స్, డిప్యూటీ సీఎంస్ లేనే లేరు. ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఎవరా దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కనుక పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని అక్కడ నిరూపిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదవండి. ఉదయం చదివారు, సోదరులు చదివించారు. పేతురు రాసిన మొదటి పత్రికలు ఏమనింది? ముగ్గురిని మనం చూస్తున్నాం, త్రియేక దేవుని మనము చూస్తూ ఉన్నాము. కనుక పౌలు గారు రాసేటువంటి పత్రికలలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తెలియచేస్తూ వ్రాస్తూ ఉన్నాడు. దైవత్వంతో ప్రారంభం చేసి తర్వాత ఆయన మానవునిగా చేసినవి కూడా తెలియజేస్తున్నాడు. రక్షణ గురించి కానీ, తర్వాత ఆయన కృపణ గురించి కానీ ఆయన
కనికరాన్ని గురించి కానీ వ్రాస్తూ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా పరిచయం చేస్తున్నాడు? దేవునిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయ వాక్కుల్లోని తండ్రి అయినా దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు యేసు నుండి. కనుక ఈ సమానత్వాన్ని మనం చూడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, కానీ త్రిత్వం అనే మాట వాస్తవం. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అని కానీ, ప్రభు అని కానీ, యెహోవా అని కానీ, క్రీస్తు అని కానీ, పరిశుద్ధాత్మ ఏం కనిపించాం మనం. దేవుడు ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలం. కనుక క్రీస్తు దైవత్వములు ఏమాత్రం తక్కువవాడు కాదు. ఎందుకు మాట మరలా నొక్కి మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు తండ్రి అనే దేవుని కంటే తక్కువవాడు అని ప్రస్తుతం బోధించే బోధకులు తయారయ్యారు. అవునా కదా? సెమీ గాడ్ అని, లేకపోతే తండ్రి కంటే తక్కువ వాడని కొన్ని పత్రికలు గమనించండి. మనం వెళ్ళి తీయం కానీ చూడం, కానీ కొన్ని పత్రికలు యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ముందు రాసి తర్వాత తండ్రి అయినా దేవుని పేరు రాశారు. అలాగే కొరింథీ 2వ పత్రికలో ముగింపులో బెనడిక్షన్ ఏమని రాశాడు? ముందు ఎవరి పేరు రాశాడు? ప్రభు అయినా యేసుక్రీస్తు నుండి, తండ్రి అయినా దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి అని అన్నాడు. ఏమాత్రం తక్కువ కాదు. కాదు కొన్ని పదాలు ఉపయోగిస్తారు. ఏం తెలుసు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి చెప్పినట్టు వింటున్నాను, ఇంకా ఆయన చెప్పింది చేస్తున్నాను. ఒకే మాట చెప్పి నేను దాటి వెళ్తాను, ఎక్కువసేపు ఉన్నాను. ఏవేవైతే తండ్రి పైన ఆధారపడినట్లు ప్రభువు చేశాడో అవి ఆయన మానవత్వానికి సంబంధించినవి, దైవత్వానికి సంబంధించినవి కాదు. రెండో పాయింట్, అవి మనకు మాదిరి, కానీ అది ఆయనకు అవసరం. ఉదాహరణకు అసలు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభువుకు? అవసరం ఉందా? మనకు మాదిరి అంతే. కనుక మనం ఎలా దేవుని సంబోధించాలో, ఎలా దేవుని ప్రార్థన చేయాలో చెప్పి చూపించాడు అంతే. చిన్న పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, ఆహారం పెట్టేటప్పుడు తండ్రులు ఏం చెప్తారు చెప్పండి? నాయనా నువ్వు బాగా నోరు తెరువు, నీ నోట్లో ఈ ముద్ద పెడతాను, ఈ ముద్ద కారంగా ఉంటుంది, పుల్లంగా ఉంటుంది, తీయంగా ఉంటుంది అని చెప్పుద్ది తల్లి. ఏం చెప్పుద్ది? ఇవన్నీ చెప్పవు కదా. ఎందుకు చెప్పదు? తీయకుంటుంది తినరని ఎందుకు చెప్పరండి? పిల్లలకు తెలియదప్పుడు, చిన్న వయసు, మాటలు రావు, తర్వాత ఆ భాష వాళ్ళకు తెలియదు. తల్లి భాష ఏంటంటే ఆ అంటారు. అవునా కదా? ఎట్లా పెడతారమ్మా తల్లులు చెప్పండి? ఆ అంటారా లేకపోతే సంస్కృతం మాట్లాడతారా? ఎందుకంటారు ఆ అంటారు ఏంటి? పిల్లలకు నేర్పించటం తల్లి భాష, పిల్లలకు అలాగ నేర్పించటం. కనుక ఎలా ప్రార్థన చేయాలో, దేవుని చిత్తాన్ని ఎలాగో నెరవేర్చాలో, తండ్రికి ఎలా దేవునికి లోబడి ఉండాలో అలాగ చెప్పి మనకు అర్థమయ్యే భాషలో యేసుప్రభు వారు చెప్పాడు. కానీ దేవుడి కంటే తక్కువవాడని కాదు. తల్లే, కానీ తల్లి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? బిడ్డలాగా ప్రవర్తిస్తుంది. అవునా కదా? తల్లి ఎలా ప్రవర్తిస్తుంది? బిడ్డలాగా, తన పిల్లలాగా తల్లి పిల్లలాగా ప్రవర్తిస్తుంది. కారణం ఏంటి? నేర్పించడానికి. కనుక సంపూర్ణ మానవునిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో, ప్రార్థించే క్రమంలో, లోబడే క్రమంలో ఎలా ఉండాలా అనేది ఆయన ఆచరణాత్మకంగా, ఒట్టి మాటలతో కాకుండా ఆయన ఆచరణాత్మకంగా చేసి చూపించాడు. కాబట్టి అది మనకు మాదిరే, కానీ ఆయన దేవుని కంటే తక్కువ వాడని కాదు. తండ్రి అన్నాడు కాబట్టి తక్కువ. కుమారుడు అనేది ఏంటి చెప్పండి? సహజంగా ఇలా అంటారు కదా, తండ్రి కుమారుడు అంటే తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు అంటారు కదా. ఆయన తండ్రి, ఈయన కుమారుడు అన్నారు కదా. కుమారుడు తక్కువ అని అంటారు కదా. కుమారుడు అంటే ఏంటి అర్థం? కుమారుడు అనేది ఆయన హోదా కాదు, కుమారుడు అనేది ఆయన పేరు. అర్థమైందా? టైటిల్ అంటారే యేసుప్రభు వారు. ఏంటి యేసుప్రభు వారి టైటిల్ ఏంటి? ఆయన పేరు తండ్రి, ఈయన పేరు కుమారుడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ. అవి వారి పేరులే. కుమారుడు అనేది ఆయన పేరు, నిత్యత్వంలో ఆయన పేరు కుమారుడే. కనుక టైటిల్ను బట్టి, పేరును బట్టి ఆయన కుమారుడు అని ప్రస్తావించబడ్డాడు, కానీ దైవత్వాన్ని బట్టి ఏమాత్రం తక్కువవాడు కాదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పౌలు గారు ఈ పత్రిక వ్రాసేటప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఇక్కడ రూఢి చేస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు, స్థాపిస్తా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎక్కడైనా చదవండి, ఏమాత్రం తక్కువవాడు కాదు. ఇంకొక మాట కూడా తీసుకొస్తారు. ఏం తెలిసిన? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో
ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఏంటి ఆ మాటకు అర్థం? ఆది సంభూతుడు అంటే ఏంటి అర్థం? సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే వాళ్ళ వ్యాఖ్యానం ఏంటంటే, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ముందు ఆయన దేవుడు మనిషిగా సృష్టించి తర్వాత సృష్టిని చేశాడు కనుక సృష్టికి ముందు సృష్టింపబడినవాడు యేసుప్రభువు అని చెప్తాడు. ఎప్పుడైనా విన్నారా ఆ వ్యాఖ్యానం మీద? సరే, మనం ఎప్పుడున్నాం? ఏం చెప్పరు, ఏం చెప్పరు. మనం ఎప్పుడున్నాం చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ఏమన్నది? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మనం ఎప్పుడు రక్షింపబడ్డాం? అక్కడ ఏమనింది? జగత్తు పునాది వేయబడక మునిపే. అక్కడేమనింది? క్రీస్తు రక్తం వలన విమోచింపబడ్డాం. కనుక మానవుని యొక్క భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మానవత్వపు ప్రణాళిక ముందుగానే చేశాడు. మానవుని ప్రణాళిక ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. విమోచన ప్రణాళిక ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఎవరు ఉండాలి అక్కడ? క్రీస్తు ఉండాలి. అది ఆది సంభూతుడు అంటే. అంతేగాని దైవత్వాన్ని గురించి కాదు. కనుక పౌలు గారి పత్రిక వ్రాసేటప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తూ పత్రికలు ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా వాక్యంలో యెషయా గ్రంథంలో 12:30-42 చదివితే యెషయా ఏం చేశాడు? ఆయన మహిమను, ఎవరి మహిమను? ఒకటే సూత్రం ఏంటంటే, దేవునికి సమమైన వారు, సమానమైన వారు, సమీపంగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు దేవునితో మనం చూసినప్పుడు దేవుని గురించి చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆయనే దేవుడు. కనుక ఇక్కడ అంశం త్రిత్వం కాదు, కానీ ఇక్కడ అంశం ఏంటంటే క్రీస్తు దైవత్వం. అది ఏమాత్రం తక్కువ కాదు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. అంత మాత్రమే కాదు, తర్వాత కూడా ఏమని రాశాడు చెప్పండి, చదువుతారా? 1 అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయిన. పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయింది. వీళ్ళు కూడా లేదు, ఒకరి పేరు పక్కన ఒకరు రాసింది పౌలు గారు. వీరు కూడా సమానమేనా? ప్రభువులు వీరు కూడా సమానం. వాస్తవానికి పౌలు యొక్క అనుభవం వేరు, పౌలు గారి యొక్క హోదా వేరు. కానీ ఇక్కడ పౌలు గారు తన హోదా ప్రస్తావించలేదు. ఎందుకు తెలుసిన? తెస్సలోనికే సంఘం ఆరంభంలో ఉంది. కానీ గమనించండి, కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు తన అపోస్తలత్వాన్ని గురించి రాశాడు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అని రాశాడు. ఈ పత్రికకు రాయాలి. ఎందుకు తెలిసిన? అక్కడ పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. ఎక్కడ? కొరింథీ సంఘం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అని రాశారు. కానీ తెస్సలోనికలకు అవసరం లేదు. దాదాపు కొద్ది కాలమే, చిన్నగా ఏర్పడిన కొద్ది కాలం వయసున్న సంఘం. ఈ కొద్ది కాలం ఉన్నటువంటి వయసున్న సంఘాలకు మన హోదాలు అవసరం లేదు, మన గొప్పతనాలు అవసరం లేదు, మన బిరుదులు అవసరం లేదు. ఏమన్నాడు? మీ మధ్యలో పనిచేసిన పౌలను నేను, సిల్వాను, తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది అని అంటున్నారు. ఆయన ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని అలాగూ కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడో, ఈ మాట వినండి, తెస్సలోనికలో ఉన్న విశ్వాసంలో కూడా వారితో కలుపుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తెస్సలోనికలో ఉన్న సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి వ్రాయినదంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు పౌలు, సిల్వాను, తిమోతి వీరందరూ కూడా ఎవరు చెప్పండి? దేవుని యొక్క బిడ్డలే, దేవుని యొక్క పిల్లలే, మాతో కూడా మీరు సమాన వారసులు అని తెలియజేస్తూ శుభమని చెప్పి వ్రాయినది అని అన్నాడు. వినండి, ఈ పత్రికలు 2 పత్రికలు తప్ప, హెబ్రీయులకు రాసిన పత్రిక, తర్వాత
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక తప్ప, హెబ్రీయులకు రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక తప్ప మిగిలిన పత్రికలన్నింటిలో ఇంకెన్ని పత్రికలు 21లో 2 పోతే ఎన్ని ఉన్నాయి? 19 పత్రికల్లో కూడా శుభమని చెప్పు రాయనది, శుభమని చెప్పు రాయనది, శుభమని చెప్పు రాయనది అని అంటాడు పౌలు గారు రాసినటువంటి పత్రికలు. అంత మాత్రమే కాదు, పేతురు గారు కూడా ఆ మాట రాశాడు, యోహాను గారు కూడా ఆ మాట రాశాడు, యాకోబు గారు ఆ మాట రాశాడు, యోధా గారు కూడా ఆ మాట ఏమని రాశాడు? శుభమని చెప్పి వ్రాయినది అని. వాస్తవానికి పౌలు గారు ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రజల యొక్క, దేవుని పిల్లల యొక్క అంతిమ స్థితి చివరగా ఏం జరగబోతుంది, ఆఖరుకు ఏం జరగబోతుంది అనేది పాయింట్. ఆఖరికి ఏమి జరగబోతుందంటే శుభమని చెప్పి వ్రాయినది. ఒక మూడు చోట్ల మనం చదువుదాం చూడండి. ఆ మాట తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచ్చిన వాళ్ళు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. 16-17. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు. ఇక్కడ ఒక మాట కలిపాడు చూడండి. ఏమని కలిపాడు? శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి అర్థం? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. తీతు పత్రికలో ఇంకో మాట కలిపాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. ఈ మాట రాయమంటారా? 2వ అధ్యాయము 12-13. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఏ నిరీక్షణ అంటే ఇది? శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి ఆయన చెప్తున్నాడు 13వ వచనంలో. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది శుభప్రదమైన నిరీక్షణ. అంతిమంగా మన శుభప్రదమైన నిరీక్షణ ఏంటి చెప్పండి? అందరికి శుభమని చెప్పు రాయినది, శుభమని చెప్పు రాయినది, శుభమని చెప్పు రాయినది అంటాడే. ఏమిటి శుభం? ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ఆలోచన చేయండి. తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, అనగా అని అన్నాడు. అనగా అని ఏమన్నాడు? మహాదేవుడును శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ఆయన ప్రత్యక్షత, రెండవ రాకడ. ఇంకా ఒక్క మాట చెప్పగలరా? విషయం ఏంటంటే అంతిమంగా మన ప్రభువుని మనం కలుసుకుంటాం. మనందరికి శుభమే చెప్పండి. మనందరి యొక్క శుభప్రదమైన నిరీక్షణ కానీ, మనకు శుభం కానీ, అంతిమంగా మనం పోయే గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మన ప్రభువుని మనం కలుసుకుంటాం. అదే తెస్సలోనికయ పత్రికలో ఉంది, సదాకాలం మన ప్రభువుతో కూడా ఉందుము అని. అదే మన శుభం. అంతిమంగా మన కలిగి గొప్ప ధన్యత ఏంటంటే మన ప్రియ ప్రభువుని మనం కలుసుకుంటాం, ఆయనతో పాటు ఉంటాం. శుభం అని చెప్పి రాయినది, అదే మనకు శుభం. అందుకే తర్వాత ఏమనంటే, మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. కృప, రక్షణ ద్వారా ఏమొస్తుంది మనకు? సమాధానం. అక్కడ నేను ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు, సహోదరులు ప్రస్తావిస్తున్నారు. కృపయు సమాధానం మీకు కలుగునగాక అని అన్నారు. అయితే ఇక్కడ ఒక 15 నిమిషాల టైం ఉన్నట్టుంది. పౌలు గారు ఆ ఉపోద్ఘాతం అవుట్లైన్లో మనం ఏం చూసాం చూడండి. 2వ వచనం నుండి ఇలా నేను చేయాలనుకుంటున్నాను. 2వ వచనం నుండి పౌలు తెస్సలోనికీయులను గురించిన అభినందన. వందనం వచనం, ఇప్పుడు వందనం అయిపోయింది, ఇప్పుడు ఏంటి? అభినందన.
వాళ్ళ కనపడుతుందా? మీ కర్ణం రాత లాగలేదు. అభినందన 1 నుండి 10 వచనాలు, 2 నుండి 10 వచనాల వరకు. రెండు నుండి 10 వచనాల వరకు. ఈ అభినందనను ఒక 4 భాగాలుగా నేను మీదట ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ అభినందన, పౌలు గారు రాసినటువంటి అభినందనలో 4 విషయాలు. ఒకటి ముందుగా అవి రాసుకుందాం, తర్వాత దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఒకటి సాక్ష్యము. రెండవ వచనం నుండి 4వ వచనం వరకు. సాక్ష్యం 2వ వచనం నుండి 4 వరకు. 2 శక్తి. 5 6 వచనాలు. 3 సేవ. 7వ వచనం 8వ వచనం. 4 సహనం. 9 10 వచనాలు. తెస్సలోనికైల విషయంలో పౌలు గారికి అభినందన. తిమోతి వెళ్ళాడు కదా, రిపోర్ట్ తీసుకొని వెళ్ళాడు. అంటే నివేదిక తీసుకొని వెళ్ళాడు. ఆ నివేదికను బట్టి పౌలు గారు తెస్సలోనికైలను ప్రోత్సహించడానికి, అభినందిస్తూ ఈ మాటలు రాశారు. ఈ అభినందన వారి అనుభవమే, ఒట్టి మాటలు కాదు. అర్థమవుతుందండి? ఈ అభినందన ముఖస్థుతి కాదు, వారి అనుభవమే అభినందన. ముఖస్థుతి అనేది చాలా ప్రమాదకరం. ముఖస్థుతి అంటే ఏంటి? లేనివి కూడా కల్పించి పొగట్టమే ముఖస్థుతి. అందుకే ఈ జ్ఞాపకార్థ కోరికలు అని చేస్తారు చూడండి, అసలు బాగుంది. నేను ఎందుకు చెప్పండి, నేను ఒక పేరు చెప్తాను, అది ఆ జ్ఞాపకార్థ కోరిక కాదు, అబద్ధాల కోరిక. సరే, కొన్ని నిజాలు చెప్తానే నాకు తెలియదు, కానీ మంచి పోరాడుతూనే ఒక నరహంతకుడికి రాసిన మా ఊర్లో. ఒక నరహంతకుడు, వాడు కూడా హత్య చేయబడ్డాడు. హత్య చేయబడిన వ్యక్తికి రాసిన మాటలు, ఈ వాక్యం రాసి కూడికి పెట్టి పొగడతలతో ముంచెత్తిండు. అంత వాక్యమే. ఫ్లెక్సీ చేస్తారు. మునగ చెట్టు ఎక్కించే వాళ్ళతో ప్రమాదం, గద్దించే వాళ్ళతో మేలు. మనకు మేలు కోరి స్నేహితుడు గాయం చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకున్నాను. లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. ఇక్కడ విషయం ఏంటంటే, పౌలు గారి అభినందన వాస్తవం అనే సంగతి మనకు అర్థం కాదు. మొట్టమొదటిగా వారి సాక్ష్యం చదువుదాం. చూడండి, ఒక చదువుకుందాం, తర్వాత చూద్దాం. ఒక 5 నిమిషాలు విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయించు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఎలాగనగా చాలు వారి యొక్క సాక్ష్యం, వారు ఎటువంటి వారు అనేది చూస్తున్నాం. 3 విషయాలు. 1 2 3. విశ్వాసముతో కూడిన మీ
పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇక్కడ వారి పనిలో విశ్వాసం ఉంది, విశ్వాసముతో కూడిన పని. రెండవది, వారి యొక్క ప్రేమలో ప్రయాస ఉంది, లేక ప్రయాసలో ప్రేమ ఉంది. వారి నిరీక్షణలో ఓర్పు ఉంది. విశ్వాసముతో కూడిన పని అనగా అక్కడ అర్థం ఏంటంటే వారు జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. అర్థమవుతుందండి? విశ్వాసముతో కూడిన పని. ఇప్పుడు విశ్వాసం అనేది సహజంగా ఏంటి చెప్పండి? విశ్వాసం అనేది సహజంగా ఎవరి మీద మనం ఉంచుతాం? మనం ఎన్ననుకున్నా కూడా, మనుషులు ఎంతమందిని నమ్మినా కూడా, ఎంతమంది మీద నమ్మకం ఉంచినా కూడా అంతిమంగా విశ్వాసం అనేది దేవుని మీదకి వెళ్ళిపోద్ది. అంతే. విశ్వాసం అంటే ఎవరి మీద ఉంటుంది? ఇంతకుముందు వారి విశ్వాసం ఎవరి మీద ఉంది? విగ్రహాల మీద ఉంది. విగ్రహాల వైపు వారు ఉండేవారు, విగ్రహాలను విశ్వసించే వారు. అసలు నిజమైన విశ్వాసంతో కూడిన వారి పని ఎలా ప్రారంభమైందంటే విగ్రహాల వైపు నుంచి దేవుని వైపు, ఎవరు? జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. విశ్వాసముతో కూడిన పని అంటే మొట్టమొదటిగా దేవుని వైపు తిరగటం. రాసుకుంటారన్నమాట. విశ్వాసముతో కూడిన పని దేవుని వైపు తిరగటం. రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాస, ప్రభువును సేవించటం. మూడవది, నిరీక్షణతో కూడిన ఓర్పు, ప్రభు కోసం ఎదురు చూడటం. ఒకటి, వారి సాక్ష్యం ఏమిటంటే విశ్వాసముతో జీవము గల దేవుని వైపు తిరగడం. ఆ రోజుల్లో సులువు కాదండి. దేవుని వైపు తిరగటం సులువు కాదు. జీవము కలిగిన దేవుని వైపు తిరగటం సులువు కాదు. విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం అనేది చాలా కష్టమైన. ఏంటో తెలిసిన? ఆప్తులను కోల్పోవాలి, ఆస్తులను కోల్పోవాలి, కులవేలవేత జరుగుతుంది, ఉద్యోగాలు ఊడిపోతాయి, మానసిక హింసకు గురి చేస్తారు, శారీరక శ్రమకు గురి చేస్తారు, అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టాలి. అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టాలి. ఆ రోజుల్లో పరిస్థితులు అలాగే. అట్టి పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసం ఎంత గొప్పది అంటే విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు. అంత మాత్రమే కాదు, ప్రేమతో కూడిన వారి ప్రయాసల ప్రేమ ఉందా? వారి ప్రయాసలు ఏముంది అంటే ఏంటి అర్థం? ప్రేమ లేకుండా కూడా ప్రయాసపడవచ్చా? పడవచ్చు. ప్రేమ లేకుండా కూడా ప్రయాసపడవచ్చా? వెనకాల ఏమని చెప్తారా అమ్మా? ప్రేమతోనే ప్రయాసపడరు, ప్రేమ లేకుండా ప్రయాసపడరు. ఓకే, ఇంకా ప్రేమ లేకుండా కూడా ప్రయాసపడచ్చు. ఓకే, పాలరాజన 2 అంటున్నాడు. ఏదైనా ఒక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 13:3. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే ఇదేంటిది? బీదల కోసము నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థున్నాను. అంటే ప్రేమ లేకుండా ఆస్తి అంతా కూడా పంచవచ్చు, ప్రేమ లేకుండా అవసరమైతే ప్రాణాలు అంటే కాల్చబట్టే శరీరాన్ని కూడా అప్పగించవచ్చు. ఎందుకు? కింద ఏమి రాసింది చూడండి, చిన్న అక్షరాలు ఏమో రాసింది చూడండి. అతిశయించు నేను. సరే, మీకు అర్థమయ్యేది చెప్తానండి.
ఈ ప్రయాస ప్రేమతో కూడింది కాదు, ఈ ప్రయాస పేరు కోసం. అర్థమైందండి? ఈ ప్రయాస ప్రేమతో కూడింది కదా. ఈ ప్రయాస ఏంటి? పేరు కోసం. అతిశయించటానికి అంటే ఏంటి అర్థం? అతిశయించడం అంటే గొప్పగా చెప్పుకోవటానికి. కనుక తెస్సలోనికల యొక్క ప్రయాస ఎటువంటిదంటే ప్రేమతో కూడింది. ప్రేమతో ప్రయాస పడుతున్నా. ఆ ప్రయాసని గురించి కొరింథీయులు అన్నాడు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదన్నాడు. తర్వాత వారు ప్రభువు కోసం నిరీక్షణ ఎదురు చూస్తున్నారు. ఇంకో మాట ఏంటంటే, పౌలు గారు పత్రికలు రాశాడు కదా, చాలా వచనాలు ఉన్నాయి, అవసరమైన తర్వాత చూపిస్తా. వారి కాలంలోనే ప్రభు వస్తాడన్నట్టు ఎదురు చూశారు వాళ్ళు. ఈ రోజే ప్రభు వస్తాడు, వారి కాలంలోనే వస్తాడన్నట్టుగా ఎదురు చూశాడు. వారు మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. కొన్ని వచనాలు ఉన్నాయి ఎవరెవరు ఎదురు చూశారనే విషయం. ప్రభు రాకడ కోసం ఎదురు చూడటం అనేది, ప్రభు రాకడ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభు రాకడ కోసం? కనుక వారి సాక్ష్యం ఏంటంటే విశ్వాసంతో కూడిన పని చేశారు, ప్రేమతో ప్రయాస పడుతున్నారు, నిరీక్షణ వారికి ఓర్పు కలుగు చేస్తుంది. ఈ అభినందన తెస్సలోనికయ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. సంఘాలు కూడా అలాగే కలిగి ఉండాలి, ఈ విధమైన వైఖరే కలిగి ఉండాలి. సంఘాల యొక్క సాక్ష్యం ఎలా ఉండాలంటే విశ్వాసంతో కూడిన పనిగా ఉండాలి, ప్రేమతో కూడిన ప్రయాసగా ఉండాలి, యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉండాలి. విశ్వాసంతో పనిచేద్దాం. విశ్వాసాన్ని ఏమనాలా, విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మారిపోయినాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆలోచన చేద్దాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాల తర్వాత క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, దేవుడు తన మహాకృప చేత దేవుడు తన దాసులు ఎవరిని కూడా బలపరిచి మనకిస్తున్న చక్కటి క్లాసెస్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో క్లాస్ ముగించబడినంతతో కిందకి వెళ్ళిన తర్వాత టీ తీసుకుని మళ్ళీ రేపు ఉదయం మరి 9 గంటలకే రాగలిగితే తిరిగి మళ్ళా టిఫిన్ చేసుకుని 9:30కి క్లాస్ ప్రారంభించడం జరుగుతుంది. అర్థమైందమ్మా? 9 గంటలకే వచ్చేస్తే టిఫిన్ చేసిన సమయం కూడా కొంచెం కొంత టైం పడుతుంది కనుక 9:30కే మనం పైకి రావడానికి అందరూ 9:30కి ప్రార్థన చేసి ప్రారంభించుకున్నాం అన్నప్పుడు అందరూ ఎక్కిపించాలి కదా ప్రార్థనలో. ఈ విషయాలు గుర్తించాలని మరొకసారిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మంచి తరగతులను పోగొట్టుకోవద్దని ప్రభు నామంలో తెలియజేస్తా ఉన్నాం. మంచిది, చివరిగా ప్రార్థన చేసి ముగింపు చేద్దాం. ఓకే. ఇందులో వచ్చినట్టు వారు ఇంత సంఖ్య మరలా ఒకసారి ఇందా చెప్పారు కదా తమ్ముడు, మరలా ఒకసారి మనం పిలుచుకోవడానికి 3 నెలల తర్వాత అలా చేయడానికి ఒకటి. రెండవదిగా ఆ సంఖ్య తెలిస్తే కొంచెం ఏర్పాట్లు చేయడానికి కూడా బాగుంటుంది. కిందనే మీరు సంఖ్య తెలియజేయలేకుండా 2-3 కలిపి ఒక్కళ్ళది 2-3 పెట్టవలసి వస్తుంది. మరి చూసుకోండి, పలసన అయిపోతుంది. అందుకని అందుచేత సంఖ్య తెలియజేయండి. ఈ బుక్లో మీ పేరు రాసి ఫోన్ నెంబర్ వేయాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మరి దేవుని దాసులు జాగ్రత్తగా రండి బాబు, ఒకసారి ప్రార్థన చేసి ముగింపు చేస్తారు. జాగ్రత్తగా గారిలో వచ్చాను, పర్లేదు. ఇక్కడ ఉంది మంచి పరిచారకులు ప్రార్థన చేస్తారు. జాగ్రత్తగా ప్రార్థన చేద్దామండి.
మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన మీ పాదాలకు లెక్కలేని స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ప్రపంచమంతా గలిబిలిగా ఉండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీ పాదాల దగ్గర చేరి నీ వాక్యమును నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసులు ఇరువురిని బలపరిచి వాక్యానుసారమైన సంగతులను మా ఎదుట అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. ఇంకొను బలపరచమని, ముందున్న రోజుల్లో కూడా మీ వాక్యమును ఇంకా హెచ్చించుకోమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడికి వెళ్తే టీ తీసుకొచ్చు, తర్వాత బిస్కెట్స్ కూడా తీసుకొచ్చని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ప్రభు పాదాల దగ్గర మరీ కూర్చొని నేర్చుకున్న సందర్భంలో ఏం చెప్పాడంటే, అది ఆమె అద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. అంటే ఏది చేసినా తీసివేయబడుతుంది, మాత్రం అవి ఎన్నో వర్తమానం ఉన్నాయా అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు. ఇంకొకటి ఏమన్నాడంటే, ఆమె ఉత్తమమైన దానిని సంపాదించుకుంటుందని చెప్పాడు. ఉత్తమమైనది కాబట్టి అది ఇంకా మిగిలిన వాటి గురించి చెప్పలేదు కనుక ఈ అవకాశాలు ఉత్తమమైన దాన్ని సంపాదించుకోవడానికి మన దగ్గర నుండి తీసివేయబడకుండా ఉండేవి మంచి అవకాశాలు ప్రభు మనకి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకుని రావాలని ప్రభు నామములో తెలియజేస్తాం. మంచిది, అందరికీ ప్రేమ వందనం. అమ్మా ఎవరో రిజిస్ట్రేషన్లో పేరు రాయకపోతే రాసుకోవాలి. ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ రాసారా? అమ్మ మీరు రిజిస్ట్రేషన్లో ఎవరైనా పేరు రాయకపోతే రాయండి. శ్యామ్జీ పేరు రాయి. చంద్రశేఖర్ కుమార్. ఏ టైంలో పెట్టా టైం రాయాలి మీరు. టైం అన్నా తమ్ముడు బరపడమంటుంది అదే మైక్ అయితే బ్యాటరీలు అయిపోయినాయి అన్నమాట. ఇందులో బ్యాటరీ సరుకు అయిపోయిందని కళ అంటుంది. లేదండి, కొత్త బ్యాటరీ ఇప్పుడే మరి అది కరెక్ట్గా వస్తలేదు. అయితే ఒకసారి ఫ్యాన్ సౌండ్ ఇది ఒకసారి